హాయ్ అందరికీ ఈరోజు వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎకోసిస్టమ్ గురించి చర్చిస్తాము. నేను వచ్చిన కొత్త పాప్ అప్ గురించి మాట్లాడబోతున్నాను. మీరందరూ దీనిని చూసి ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా ఇంకా చూడకపోతే మీరు మీ పర్యావరణ వ్యవస్థలోకి లాగిన్ అవ్వడం ద్వారా కొత్త పాపప్ను తనిఖీ చేయవచ్చు. మీరు దీన్ని చేయగలరు. మరియు ముందుగా మిత్రులారా, ఈ రోజు ఒక కొత్త పాపప్ వచ్చిందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది పర్యావరణ వ్యవస్థలో జరిగింది. ఇది న్యూస్ 10 కాదు. నేను మళ్ళీ పునరావృతం చేస్తున్నాను. ఇది పర్యావరణ వ్యవస్థలో జరిగింది. ఈ రోజు ఉదయం వచ్చిన కొత్త పాప్ అప్ న్యూస్ 10 కాదు. ఇది కేవలం విజయ సందేశం. మొదటగా ఉన్నది మనదే. అసర్ ఏమంటున్నాడు? ఇది అప్డేట్ కాదు ఫ్రెండ్స్, ఇది కేవలం ప్రశంసా సందేశం. ఐసా మనందరికీ పంచుకున్నది. అతను గ్లోబల్ అప్డేట్ అంటే గ్లోబల్ అప్డేట్ 1ను విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా అందరికీ ధన్యవాదాలు. మీరు వెబ్నార్ ఇవ్వాలనుకుంటే మీ వెబ్నార్ ఆగస్టు 14న జరుగుతుందని ఐసా చెప్పింది. అప్పుడు అది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చేయడంలో నాకు చాలా మంచి అనుభవం ఉంది, ఎందుకంటే చాలా మంది, లక్షలాది మంది దీనిని ఇక్కడ చూశారు. కాబట్టి దీనిలో పాల్గొన్న వారందరికీ ఇక్కడ చాలా ఉంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిని, ఇక్కడ పాల్గొన్న వారందరినీ అభినందించాలి. ఇక్కడ పాల్గొన్న వారందరినీ ఇక్కడ అభినందించాలి. నాకు నీ ఉనికి అవసరం, ఎందుకంటే నీ ఉనికి మరియు పాల్గొనడం దానిని ఒక చిరస్మరణీయ సంఘటనగా మార్చింది. ఫ్రెండ్స్, లక్షలాది మంది దీనిని చూస్తారు. కాబట్టి మీరు దీన్ని ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా ఎందుకు చేశారు? లక్షలాది మంది దీనిని చూశారు మరియు దాని గురించి మాట్లాడుతున్నారు. గుస్వీందర్ సింగ్ కూడా నిన్న సాయంత్రం ఒక వాయిస్ మెసేజ్ పంపాడు. నేను దానిని నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరందరూ తప్పకుండా చూసి ఉంటారు. మీరు దాన్ని చూడకపోతే మీరు దాన్ని చూడవచ్చు. అతను అందులో ఎంతమందిని చూశాడు మరియు ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన దాని గురించి చెప్పాడు. కాబట్టి మీరు ఆ విషయానికి చూడగలరు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ లక్షలాది మంది ఈ ఈవెంట్ను, అంటే ఈ వెబ్నార్ను చూశారు. మరియు మా వక్తలకు ప్రత్యేక ధన్యవాదాలు, వారి అంతర్దృష్టులు మరియు సందేశాన్ని స్పష్టంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంచిన శక్తి ప్యానెల్లో ఉన్న మా వక్తలు. కానీ మీరు మన నాయకులు మరియు వక్తలు అయిన వ్యక్తుల అంతర్దృష్టులను చూసి ఉంటారు. మరియు ఆ శక్తి స్నేహితులు మరియు కెమెరా ముందు కనిపించిన ప్రతి ఒక్కరి నుండి సందేశాన్ని స్పష్టంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంచింది. చాలా ప్రశ్నలు అడిగారు. మా నాయకులు కూడా చాలా ప్రశ్నలు అడిగారు. ఇవి ముఖ్యమైన ప్రశ్నలు. మీరు పూర్తి వెబ్నార్ను చూడకపోతే మీరు దీన్ని తప్పక చూడాలి. ఫ్రెండ్స్, ప్రశ్నలు కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీ సహకారం అంటే మా సహకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అద్భుతమైన విలువను మరియు అనుబంధాన్ని మిగిల్చింది. ఫ్రెండ్స్, రైట్? సో ప్రధాన భాగాలను మళ్లీ చూడాలనుకునే వారు, ముఖ్యమైన భాగాలను మళ్లీ చూడాలనుకునే వారు, మీకు కావాలా? లేదా మీరు ఎక్కడో బిజీగా ఉండవచ్చు. మీరు దీన్ని ప్రత్యక్షంగా చూసి ఉండకపోవచ్చు. మీరు అతనితో లైవ్ సెషన్లో చేరలేకపోతే మీరు దానిని మళ్లీ పూర్తి చేయవచ్చు. ఓటుబేలో ప్రత్యక్ష ప్రసారం చేయబడినందున మీరు పూర్తి సెషన్ను మళ్లీ వినవచ్చు. కాబట్టి మీరు దీన్ని యూట్యూబ్లో కనుగొంటారు ఫ్రెండ్స్. మీరు దీన్ని సులభంగా చూడవచ్చు మరియు ప్రత్యక్ష ప్రసారం కోసం లింక్ మళ్లీ ఇక్కడ ఉంది. live.onpassive.com అప్డేట్ 1 అందించింది. కాబట్టి మీరు దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఏదో ఒక ఛానల్కి దారి మళ్లించబడతారు మరియు మీరు ఆ ఛానల్లో వీడియోను చూడవచ్చు. మీరు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని పొందుతారు. మీరు దానిని చూడవచ్చు లేదా మీరు ఏదైనా ప్రత్యేకమైన దాన్ని చూడవచ్చు. ఆ ఛానల్కి వెళ్ళండి. అది రెడ్ సర్ అయినా, జూలీ మేడం అయినా, గుస్మిందర్ సర్ అయినా, ఏ ఛానల్ అయినా. మీరు అక్కడికి వెళ్లి ఆ ప్రత్యేక సెషన్ను మళ్లీ చూడవచ్చు, ఎందుకంటే మీరు దానిని యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు లైవ్ స్ట్రీమ్ సెషన్ వస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఎప్పుడైనా చూడవచ్చు. మరియు ఇలా చేయండి. మా భాగస్వామ్య ప్రశ్నలు మరియు నిరంతర నిబద్ధత మనకు గుర్తు చేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రయాణం ఎందుకు అంత ముఖ్యమైనది? కాబట్టి తదుపరి నవీకరణలో మిమ్మల్ని కలవడానికి మేము ఎదురు చూస్తున్నాము. అంటే ఎడ్ సర్ తన తదుపరి కార్పొరేట్ వెబ్నార్ జరగబోతోందని తదుపరి అప్డేట్లో మనందరికీ చెబుతారు. దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్ ఉంది. కాబట్టి సర్ మా అందరినీ కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ సర్ మాతో ఏ నవీకరణలను పంచుకోవాలనుకుంటున్నారో మనమందరం దానికోసం వేచి ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా చాలా రాబోతోంది. కాబట్టి అన్ని మంచి అప్డేట్లు రాబోతున్నాయి. మనమందరం మంచి సమాచారం పొందడానికి పర్యావరణ వ్యవస్థతో అనుసంధానించబడి ఉండాలి. ఒకవేళ ముఖ్యమైన సమాచారం ఉంటే అది పర్యావరణ వ్యవస్థలో కనిపిస్తుంది లేదా అలాంటిదేదో జరుగుతుంది. మనం ఒక వెబ్నార్ చేయాలి. అప్పుడు మన తదుపరి వెబ్నార్ కూడా నిర్వహించబడుతుంది మిత్రమా. కాబట్టి వీటన్నింటికీ మన దగ్గర ఉంది. వేచి ఉండాలి. మరికొన్ని మంచి నవీకరణలు మరియు మంచి సమాచారం రాబోతున్నాయి, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నట్లు భావించాను. ఫ్రెండ్స్లో పురోగతి జరుగుతోంది. కాబట్టి దాని సమాచారం మనకు చాలా వరకు వస్తుంది. వెబినార్లు కూడా జరుగుతున్నాయి. పర్యావరణ వ్యవస్థలో వస్తున్న సమాచారాన్ని పొందడానికి వాటిని గమనిస్తూ ఉండండి. మీరు చూస్తూ ఉండండి. మరియు మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే దయచేసి ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. ఎందుకంటే వస్తున్న లేదా రాబోతున్న సమాచారం అంతా వెంటనే, ఏ సమాచారం ఉన్నా మీరు దానిని ఈ ఛానల్లో నిరంతరం పొందుతూనే ఉంటారు. మిత్రులారా,